అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్పీ కిచెన్. ఈరోజు రెసిపీ మలై చికెన్. మలై చికెన్ని ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఈ వీడియో చూసి తయారు చేసుకోండి. దానికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను విత్ బోన్స్ తీసుకున్నాను. బోన్లెస్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. చికెన్ని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కుని వాటర్ లేకుండా పిండేసి వేరొక పాత్రలోకి తీసుకొని 1 స్పూన్ సాల్ట్, మిరియాల పౌడర్ వేసుకుని దాన్ని కొంచెం కలిపిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. అలానే 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇక్కడ యోగర్ట్ కూడా యూస్ చేయొచ్చు. అలానే 1/2 నిమ్మకాయని జ్యూస్ తీసుకుని దీనికి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతిని కూడా వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ దాన్ని అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక దాంట్లో బటర్ వేసుకుని అది కూడా వేడెక్కాక దాంట్లో ఇలాచీలు, లవంగాలు, యాలకులు, షాజీరా, చెక్క, మరాఠీ మొగ్గ వీటన్నింటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి మొత్తం కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ నుంచి వాటర్ ఇలా సపరేట్ అవుతుంది. దీన్ని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత లేకుండా వాటర్ పోయే వరకు మగ్గించాలి. చికెన్ మగ్గేలోపు మిక్సీ జార్ను తీసుకుని ముందే ఫ్రై చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకుని 2 స్పూన్ల కర్డ్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం చికెన్ని ఓపెన్ చేసి చూసినట్టయితే మొత్తం మగ్గిపోయింది. చికెన్ని సపరేట్ చేసి అదే ప్యాన్లో 1/2 స్పూన్ నెయ్యిని వేసుకుని అవసరం అనుకుంటే ఇంకో 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి. ఆయిల్ మగ్గిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్స్ కొంచెం సపరేట్ అవుతూ వస్తుంది. దీంట్లో అవసరం అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీనికే మనం ఇప్పుడు కొంచెం అంటే 1/2 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుని చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుని కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 4 మినిట్స్ మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే, మనం ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మన చికెన్ రెడీ అయిపోతుందండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.